నమస్కారం. ఈరోజు ఈ జోన్ సోషల్ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన జోన్ చైర్పర్సన్ గారు అయినటువంటి రాజేంద్ర ప్రసాద్, ఆయన సతీమణి, అలాగే మన ఈ జోన్కి పైన రీజియన్ చైర్పర్సన్గా ఉన్నటువంటి శ్రీనివాస్ గారు, అలాగే ముఖ్యంగా ఈ క్లబ్కి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నటువంటి మేడం లక్ష్మి గారికి, సెక్రటరీ గారికి, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలు గార్గ్ గారు, గుప్తా గారు, వైపీ రావు గారు, ఇంకా మహామహులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మిగతా కుటుంబం జిల్లా ప్రతినిధిగా మన క్లబ్ మెంబర్స్కి డిసిప్లిన్స్ ఇవ్వాల్సిందిగా సుబ్రాజ్ గారిని కోరుతున్నాను. తర్వాత మీ అందరికీ లైన్స్ అందరికీ నేను ఒక విషయం చెప్పాలి, అంటే ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అనుకోండి. కానీ ఈ రోజుల్లో లీడర్స్కి ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అన్న చాలామంది తెలియదు. కానీ సుబ్రాజ్ గారు రియల్లీ ఒక గొప్ప అరేటర్. ఆయన చాలా నెమ్మదిగా చెప్పాల్సి మాట్లాడాలి. సో ఫ్యూచర్లో కూడా ఒక బెస్ట్ లీడర్ అవుతారని చెప్పాను. అందరికీ నమస్కారం అండి. ముందుగా మన చీఫ్ గెస్ట్ సుబ్రాజ్ గారికి, అలాగే శ్రీనివాస గారికి, అలాగే ప్రెసిడెంట్ గారికి, మా లక్ష్మణ్ గారికి కూడా, అలాగే వివిధ మెంబర్స్ అందరూ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను. ముందుగా మా సుబ్రాజ్ గారు చీఫ్ గెస్ట్ గారు కదా గుప్తా గారు విధంగా వచ్చి పిన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే కోర్మపాలెంతో పెట్టిన తర్వాత వీళ్ళందరితో అసోసియేట్ అయినప్పుడు చాలా లాంటి చెప్పారు. చాలా పెద్ద పెద్ద స్టాల్ బోర్డ్స్ ఈ క్లబ్లో ఉన్నారు. అలాగే మొదటి నుంచి కూడా స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి క్లబ్కి ఎన్నో సంవత్సరాల నుంచి డిస్ట్రిక్ట్లో చాలా పెద్ద పెద్ద సర్వీస్ క్యాంప్స్ రాఘవేంద్రరావు గారు, పీడీ రాఘవేంద్రరావు గారు చెప్తా ఉంటారు. స్టీల్ సిటీ క్లబ్ నేను గవర్నర్గా ఉన్నప్పుడు అసలు ఎంతటి మహోత్సవాలు చేసేది అనేసి. నేను లైనిజంలో రావడానికి ముందు కూడా వీళ్ళు ప్రతి సంవత్సరం అక్టోబర్ 2 ఫస్ట్ పెట్టడం అవన్నీ కూడా నేను కళ్ళారా చూశాను. ఇక్కడ ఉన్నటువంటి ఆ సీనియర్స్ తర్వాత సెకండ్ జనరేషన్లో పిఎఫ్ఆర్రావు గారు, జగన్నాథం, జగదీష్ ప్రసాద్, సుబ్రాజ్ గారికి, ప్రెసిడెంట్ లక్ష్మి గారికి, సెక్రటరీ ప్రకాష్ గారికి కంగ్రాచులేషన్స్. ఇవాళ జోన్ సోషల్ జరుపుతున్న మన రాజేంద్ర ప్రసాద్ గారికి ముఖ్యంగా